సో అందరికీ నమస్తే. మా తెలుగు టైగర్స్ అందరికీ నా పేరు సత్య అండి. అండ్ మీకు వెల్కమ్ చేస్తున్నాను వండర్ఫుల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అండ్ సేఫ్ షాప్ ఇండస్ట్రీలో. అసలు సక్సెస్ ఏ విధంగా వస్తుంది, వాట్ ఈస్ సేఫ్ షాప్ గివ్స్ యూ అంటే మీకు ఏమి ఇస్తుందో చూద్దామండి. ఫస్ట్ మనం ఏమిస్తుంది సేఫ్ షాప్ ఇండస్ట్రీలో మీరు జాయిన్ అయ్యారు చాలా నమ్మకాలతో, చాలా దీనిగా మీరు ఇంట్రెస్ట్ గా జాయిన్ అయ్యారు కదా. మీ అందరికీ సేఫ్ షాప్ ఇండస్ట్రీ ఏమిస్తుంది చూద్దాం. ఫస్ట్ సేఫ్ షాప్ ఇండస్ట్రీ మీకు మనీ ఇస్తుందండి. ఫస్ట్ మనీ ఎలాగా మీకు ఇస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు. లక్షల మంది బిజినెస్ లో లక్షలు సంపాదించుకున్నారండి, మీరు చెక్ చేసుకోవచ్చు. వేల మంది కోట్లు సంపాదించుకున్న బిజినెస్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనీ ఇస్తుంది. రెండు వచ్చేసి టైం ఇస్తుందండి. ఎందుకంటారు కదా, ఎంత డబ్బు పెట్టినా ఒక సెకండ్ కూడా కొనుక్కోలేమని. కానీ కరెక్ట్ టైంలో కానీ మనం పని చేసినట్లయితే మనకి 50 సంవత్సరాల జాబ్ మన లైఫ్ లో 4 ఏళ్ళు కష్టపడి పని చేసుకొని 46 ఏళ్ళు సంవత్సరాలు మన లైఫ్ లో సేవ్ చేసుకోవచ్చు అండి. సేఫ్ షాప్ లో పని చేసుకొని అంటే మనకి మనీ ఇస్తుంది, రెండు టైం ఇస్తుంది. అంటే మన జీవితాంతం కష్టపడిన సంపాదించిన మనీని ఈ సేఫ్ షాప్ ఇండస్ట్రీ చాలా తక్కువ సమయంలో మనం సంపాదించుకోవచ్చు. అదే విధంగా టైం మనం సేవ్ చేసుకోవచ్చు. సో మూడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ ఫర్ జనరేషన్స్. అంటే మనం జనరేషన్ వరకు మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల వరకు 3 జనరేషన్ వరకు కూడా సేఫ్ షాప్ ఇండస్ట్రీ మీకు హామీ ఇస్తుంది ఏ విధంగా డబ్బులు ఇస్తారనేది. సో అందుకని సేఫ్ షాప్ లో పని చేయాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఏ విధంగా మీ ప్రూఫ్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సేఫ్ షాప్ లో పనిచేసే వాళ్ళందరం కూడా సో ఎంత అమౌంట్ సంపాదించిన మీకు తెలుసు ఆల్రెడీ. వీక్లీ ఓన్లీ పర్చేజింగ్ రీపర్చేజింగ్ నుంచి 52 లక్షల నెలకు సంపాదించుకోవచ్చు, 13 లక్షల వీక్ సంపాదించుకోవచ్చు. ఇది కాకుండా మనకి చాలా ఇన్కమ్స్ ఉన్నాయి. కాస్మిక్ కార్పస్ కంపన్సేషన్ అని చాలా ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా మనం సంపాదించుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తాను ఏంటంటే 90 days హ్యాబిట్స్ ఫర్ టార్గెట్ అండి. ఒక విధంగా చెప్తాను, లైఫ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ సేఫ్ షాప్ లో మీరు కొన్ని 100 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేయక్కర్లేదండి. సేఫ్ షాప్ లో మీరు ప్రాపర్ గా ఒక హ్యాబిట్ పెట్టుకొని, ఎందుకంటే ఫస్ట్ మనకి విజన్, సేఫ్ షాప్ అనేది మనకి విజన్ ఇస్తుంది, గోల్స్ ఇచ్చింది. తర్వాత మన హ్యాబిట్స్ మనం నేర్చుకుంటే, హ్యాబిట్స్ మనం చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అవుతాం క్లియర్ గా. సో మనం ఏం చేయాలి, వాట్ షుడ్ డూ ఇన్ సేఫ్ షాప్ ఇండస్ట్రీ, వాట్ టు డూ అండ్ వాట్ షుడ్ వి డూ ఇన్ సేఫ్ షాప్. ఏం చేయాలి చెప్తానండి. ఓన్లీ హ్యాబిట్స్ అని అంటారు కదా, మంచి హ్యాబిట్స్ మనకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం ఒక సక్సెస్ అయ్యామంటే దాని రీజన్ మన హ్యాబిట్స్ అండి, మనం ఫెయిల్ అయ్యామంటే దాని రీజన్ మన హ్యాబిట్స్ అండి. సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా మన హ్యాబిట్స్ పైన డిపెండ్ ఉంటుంది. మనం బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టుకొని గుడ్ సక్సెస్ కావాలంటే ఇంపాసిబుల్. సో మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతో పాటుగా కూడా ఎవరికి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉండవండి, అందరూ నార్మల్ గా ఉంటారు. కానీ మనం డెవలప్ చేసుకుంటాం బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ అనేది. నేను చాలా మంది సేఫ్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటానండి. వాళ్ళు ఏమంటారంటే, సార్ నేను చాలా కష్టపడ్డాను, నాకు రిజల్ట్ రాలేదంటారు. కొంతమంది 1 వీక్ చేసి వదిలేస్తారు. కొంతమంది వచ్చేసి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అప్లైన్ పైన పెట్టేస్తారు, థీమ్ పైన పెట్టేస్తారు. ఏదైనా చిన్న డ్రెస్ మెటీరియల్ కొంచెం కలర్ బాగాలేకపోయినా బిజినెస్ చేయడం మానేస్తారు. దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండి. ఏ విధంగా అయితే పైరుకి మనకి ఒక వ్యాధి పడుతుందో, మనిషికి ఒక వ్యాధి పుడుతుందో, అదే విధంగా సేఫ్ షాప్ ఇండస్ట్రీ సక్సెస్ కాకుండా సక్సెస్ కాకపోవడం కారణం ఏంటంటే మన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. సో ఈ రోజు మీరు రోజు చెక్ చేసుకోండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ కోసము, సమయాన్ని ఆదా చేసే బిజినెస్ కోసము, నా పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా సపోర్ట్ చేసే బిజినెస్ కోసం మన హ్యాబిట్స్ ఏమున్నాయి సేఫ్ షాప్ లో అని మనం చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. సో అది క్లియర్ గుర్తుపెట్టుకోండి మీరు. సో మీ ముందుకు తీసుకెళ్తాను క్లియర్ గా. చూడండి, చేంజ్ టు డిజిటల్ బిజినెస్ అండ్ ఫస్ట్ హ్యాబిట్ మనం ఏం చేయాలండి, చేంజ్ టు డిజిటల్ బిజినెస్. అంటే సేఫ్ షాప్ బిజినెస్ ఈరోజు డిజిటల్ అయిపోయింది ఆల్రెడీ. అదే విధంగా మనం కంప్లీట్ గా ఏదైతే అమెరికా ఉందో, అమెరికా 11 ఏళ్ళు 12 ఏళ్ళ ముందే డిజిటల్ అయిపోయిందండి. అంటే ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరు కూడా అన్ని పనులు కూడా ఏవైతే చేయగలుగుతారో ఆన్లైన్ లో, లైక్ ఇంజనీర్స్ అవనివ్వండి, లైక్ చాలా అవనివ్వండి, ఆపరేషన్స్ కూడా ఈవెన్ మనకి ఫోన్ లోనే ఆన్లైన్ లో మాక్సిమం అవుతాయి అనమాట. సో అదే విధంగా మీకు ఈ రోజు చెప్తున్నాను, ఇండియా కూడా రాబోయే 10 years లో బూమ్ అవుతుందండి కంప్లీట్ గా. ఏ విధంగా బూమ్ అవుతుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెట్వర్కింగ్ వల్ల మాత్రమే బూమ్ అవుతుంది. మనం తెలుసో తెలియకో సేఫ్ షాప్ ఇండస్ట్రీ లాంటి కంపెనీలో మనం జాయిన్ అయ్యాం. మన పూర్వజన్మ సుకృతం అనమాట చెప్పాలంటే క్లియర్ గా. సో ఎంత మంచి బిజినెస్ జాయిన్ అయినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం ఇక్కడ సక్సెస్ కాలేమన్నమాట. సో మీరు ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించాలంటే యూ హ్యావ్ టు చేంజ్ టువర్డ్స్ యువర్ డిజిటల్ మీటింగ్స్ అన్నమాట. అంటే జూమ్ మీటింగ్స్ మీరు కన్వర్ట్ అయిపోండి. ఇంతకుముందు ఎలా ఉండేది మనకి మీటింగ్స్ అన్ని, మీకు ఇంతకుముందు వీడియోస్ కూడా డిస్కస్ చేశాను. సో మీటింగ్స్ కూడా డిస్కస్ చేశాను. మనకి ఎలా ఉండేది అని ఇంతకుముందు కంప్లీట్ గా ఒక ఇంటికి పిలిచి మీటింగ్ చేసుకునే వాళ్ళం, లేదంటే ఒక 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 ప్లేస్ లో కూర్చో 10 మంది 15 మందికి ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళం, లేదంటే ఒక హోటల్ కి వెళ్ళి ఒక వెన్యూ బుక్ చేసుకొని
డబ్బులు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి మన మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళం మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఈరోజు కంప్లీట్ గా డిజిటల్ బిజినెస్ అయిపోయింది కాబట్టి మనం కూడా డిజిటల్ చేంజ్ అవుదామండి. డిజిటల్ చేంజ్ అయ్యే వాళ్ళు ఎవరైతే టైం తో పాటుగా పని చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. టైం ని వదిలేసి పని చేసుకుంటే కుదరదు. ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి ఎగ్జాంపుల్, లేదంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావాలి ఎగ్జాంపుల్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మనం ఆల్రెడీ రూట్ వేసి ఉందండి. అది స్టేట్ హైవే అవనివ్వండి, నేషనల్ హైవే అవనివ్వండి. ఆ ఆ రోడ్డు పైన వెళ్తే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అంటే మన డ్రీమ్ మనం ఒక టార్గెట్ కి వెళ్ళగలుగుతాం. ఒకవేళ మనం గాని ఆ రోడ్ ను వదిలేసామంటే, మనం ఓన్ గా రోడ్ వేసి వెళ్దాం అనుకుంటే పాసిబుల్ కాదండి. ఈ విషయం క్లియర్ గుర్తుపెట్టుకోండి. సో అదే విధంగా ఈ రోజు మన రూట్ మ్యాప్ ఏంటంటే, మన రూట్ మ్యాప్ 100% గా జూమ్ అండి, మన రూట్ మ్యాప్ 100% గా యూట్యూబ్ అండి, మన రూట్ మ్యాప్ 100% గా గూగుల్ మీట్ అండి, మన రూట్ మ్యాప్ 100% గా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్స్ అండి. వీటి త్రూ మనం కన్స్ట్రక్టెడ్ మెథడ్ లో మనం బిజినెస్ చేసుకోవాలండి. 100% గుర్తుపెట్టుకున్న విషయాన్ని. అప్పుడే మీకు బిజినెస్ అనేది క్లియర్ గా అవుతుంది అనమాట. ఆ విధంగా చూసుకోండి. అంటే వీ హ్యావ్ టు చేంజ్ ఫ్రమ్ ఆఫ్లైన్ వర్క్ టు ఆన్లైన్ వర్క్. మనం ఆఫ్లైన్ వర్క్ చేద్దామండి, కాదని లేదు. మనకి అవైలబుల్ గా ఉండే పర్సన్ కి వెళ్ళి మనం పర్సనల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. మన జూమ్ మీటింగ్ ఎవ్రీడే 4 o'clock ఎంతకో మన తెలుగు వారి మీటింగ్స్ ఉంటుందండి. మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాము. హిందీలో 7 o'clock ఉంటుంది, కన్నడలో ఉంటుంది, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉంటుంది. కాబట్టి మీరు కంప్లీట్ గా ఆ పర్సన్ ఆ మీటింగ్ కి ఇన్వైట్ చేయండి. లేదంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, రిచ్ టెక్ క్రియేషన్స్ అండి. అదేవిధంగా మా మహాగురు అరవింద్ గారి ఛానల్ ఉందండి, సేఫ్ షాప్ అఫీషియల్ అని. దేనికైనా ప్రమోట్ చేస్తే అక్కడి నుంచి ప్లాన్ చూపించి మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఫస్ట్ హ్యాబిట్ ఏం చేద్దాం ఈ రోజు నుంచి, మనం చేంజ్ టు డిజిటల్ బిజినెస్ అండ్ ఏ విధంగా అయితే కంపెనీ కూడా డిక్లేర్ అయిపోయింది, మొత్తం బిజినెస్ అనేది డిజిటల్ అయిపోయింది కాబట్టి మనం కూడా చేంజ్ అయిపోదాం. మనం అన్ని పనులు చేసుకుంటూ ఈ బిజినెస్ ని మనం పార్ట్ టైమ్ లో జూమ్ మీటింగ్స్ త్రూ, యూట్యూబ్ త్రూ, ఫేస్బుక్ త్రూ, గూగుల్ మీట్స్ తో మనం కంప్లీట్ గా చేసుకొని మన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం. రెండు ఏంటంటే మనకి కరెక్ట్ అప్లైన్ మనం చూస్ చేసుకోవాలండి. అప్లైన్ అంటే మన బిజినెస్ లైఫ్ లైన్ అన్నమాట. ఏ విధంగా అయితే మన పేరెంట్స్ ఉంటారో, ఏ విధంగా అయితే పిల్లలకి పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తారో, ఒక గురువు గారు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో, అన్నిటికీ సేమ్ అన్నమాట. మనకు కూడా సేఫ్ షాప్ లో పైకి ఎదగాలంటే మనకి ప్రాపర్ మంచి గురువు కావాలి, మంచి అప్లైన్ కావాలి. అప్లైన్ లైఫ్ లైన్. ఏ విధంగా అయితే మనం లైఫ్ లైన్ లేకుండా బతకలేము, ఉండలేమో, అదే విధంగా మన గురువు గారు లేకుండా మనం ఎక్కడ సక్సెస్ కాలేము. పేరెంట్స్ లేకుండా మంచి క్యారెక్టర్ ఎలాగైతే డెవలప్ చేసుకోలేము, అదే విధంగా మీకు మంచి అప్లైన్ లేకపోతే సేఫ్ షాప్ లో సక్సెస్ అవ్వడం పాసిబుల్ కాదు. సో మీరు ఏం చేయాలండి, 100% అతను ఫాలో చేయాలండి. 99.99 కాదండి, 99.8 కాదండి, 100% కంప్లీట్ గా సపోర్ట్ చేస్తేనే మాత్రమే మీరు బిజినెస్ సక్సెస్ అవుతారండి. దాంట్లో ఎటువంటి మీకు సందేహం కూడా అవసరం లేదండి. సందేహం అవసరం లేదండి. మీరు కరెక్ట్ అప్లైన్ చూస్ చేసుకొని అప్లైన్ తో పాటుగా 100% మీ యొక్క యోగ్యత, అంటే మీ యొక్క కంప్లీట్ ఎఫర్ట్స్ ని పెట్టాలన్నమాట. ఈ విధంగా అయితే ఫుట్బాల్ ని మనం తంతి ఎక్కడ పడుతుంది, అదే విధంగా అప్లైన్ మీకు చెప్పే మాట ప్రతిదానికి కూడా తూచ తప్పకుండా పాటించాల్సిందే. అది గుర్తుపెట్టుకోవాలి క్లియర్ గా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. చూజ్ యువర్ కరెక్ట్ అప్లైన్ అండ్ ఫాలో హిమ్ 100%. ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ కావాలంటే మీరు ప్రతి 100% మాత్రం కంప్లీట్ గా మీరు సక్సెస్ అవ్వాలంటే దీంట్లో సపోర్ట్ అవ్వాల్సిందే. మీరు అప్లైన్ ని ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అండి, క్లియర్ గా ఎప్పుడు కూడా మీ బిజినెస్ డెవలప్మెంట్ కారణం ఏంటంటే మీ రిపోర్టింగ్ అండి. సో రిపోర్టింగ్ అనేది చాలా మంది ఇంక్లూడింగ్ నేను కూడా చాలా తక్కువ అంచనా వేసుకునేవాడిని రిపోర్టింగ్ ని. కానీ ఎప్పుడైతే రిపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తానో నాకు బిజినెస్ వాల్యూమ్స్ 10 times పెరిగిపోయింది కంప్లీట్ గా. మీరు నమ్మండి నా మాటలు కంప్లీట్ గా. సో రిపోర్టింగ్ అనేది ఇవ్వడం నేర్చుకోండి. మనం ఖచ్చితంగా జిమ్మేదారి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. సో ఈ రోజు ఉండేటువంటి బిజినెస్ ని రిపోర్టింగ్ కి, రేపు రిపోర్టింగ్ మధ్యలో తేడా మన బిజినెస్ డెవలప్మెంట్ అండి. ద ఓన్లీ వే ఆఫ్ సక్సెస్ ఈజ్ రిపోర్టింగ్ అండి. మీరు రిపోర్ట్ ఇవ్వడం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మీ బిజినెస్ అనేది డెవలప్ అయిపోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్స్ కూడా మీకు ఉండాల్సిన అవసరం లేదండి. సో రిపోర్టింగ్ లో ఏమి ఇవ్వాలంటే, మీరు లిస్ట్ ఏదైతే ఉదయం సాయంత్రం వరకు ప్రిపేర్ చేసుకున్నారో ఎవ్రీ డే మీరు రిపోర్ట్ ఇవ్వాలి. ఒక పర్సన్ యాడ్ చేశారా లిస్ట్ లో, డైరీలో, ఇద్దరిని యాడ్ చేశారా, ముగ్గురిని యాడ్ చేశారా, కంప్లీట్ గా రిపోర్ట్ ఇవ్వడం మీరు నేర్చుకోండి. సో రెండో చూసినట్లయితే జూమ్ మీటింగ్ కి మీ నుంచి, మీ టీమ్మేట్స్ నుంచి ఎంతమందికి అటెండ్ చేస్తారో కంప్లీట్ గా మీరు నేర్చుకోవాలి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. లిస్ట్ గురించి మీరు రిపోర్ట్ చేయాలి. మీ జూమ్ అటెండెన్స్ మీతో పాటుగా మీ లెఫ్ట్ లో ఎంతమంది, రైట్ లో ఎంతమంది, ఇద్దరు అటెండ్ చేసి ఇద్దరు రిపోర్ట్ ఇవ్వండి. అప్లైన్ తో పాటుగా ముగ్గురు చేస్తే ముగ్గురికి ఇవ్వండి, 10 మంది చేసి 10 మందికి ఇవ్వండి. ఈ రోజు ఇద్దరు అవ్వచ్చు అండి, రేపు పొద్దున్న 1,00,000 మంది కూడా అవుతారండి. క్లియర్ గా నేను చెప్తున్నా, క్లియర్ ఈ విషయాల్లో.
సో జూమ్ మీటింగ్ అటెండెన్స్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వండి. అదే విధంగా మీ టీం మీతో పాటుగా మీ టీంలో ఎన్ని ప్లాన్స్ ఈరోజు అయ్యాయో ఉదయం నుంచి నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా మీ అప్లైన్కి రిపోర్ట్ ఇవ్వండి. నాకు 100% నమ్మకం అన్నమాట. మీరు ఇస్తున్నా లేదు నాకైతే తెలియదు, కానీ ఇచ్చినట్లయితే మీరు సక్సెస్ అవుతారు. రేపు పొద్దున్న 5 ఏళ్ళ తర్వాత కూడా లేకపోతే ఇలాగంటాం, సార్ నాకు సక్సెస్ రావట్లేదు, అర్నింగ్ రావట్లేదు అని. సో ఏదైతే మీ ప్లాన్స్ అవుతాయో ఉదయం సాయంత్రం వరకు మీ త్రూ మీకు 2 టీం అవనివ్వండి, 3 టీం అవనివ్వండి, ఈ రోజు మీ టీం ఎంత అనేది సంబంధం లేదు. మీ డౌన్ లో ఎంతమంది యాక్టివ్ టీమ్మేట్స్ ఉన్నారు, మీరు ఏ యాక్టివ్ అప్లైన్ పనిచేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లాన్స్ ఒక రిపోర్ట్ ఖచ్చితంగా మీరు ఎవ్రీడే నైట్ పడుకునే ముందు మీ అప్లైన్కి ఇవ్వండి. సార్ నా తరపు నుంచి ఒక ప్లాన్ అయింది, నా టీం తరపు నుంచి 3 ప్లాన్లు అయినాయి సార్ అని చెప్పాలి. అదేవిధంగా ఎవరైతే ప్లాన్ అవుతుందో ఖచ్చితంగా ఫాలోఅప్ రిపోర్ట్ ఇవ్వండి. నేను ప్లాన్ అయిన తర్వాత ఈ విధంగా ఫాలోఅప్ చేస్తారు, ఆయనకి డౌట్ ఉంది, ఈ విధంగా క్లియర్ చేశాను. సో ప్రతిదీ కూడా నోటెడ్ అండి. ఒక చిన్న షాప్ కీపరు, ఒక చిన్న షాప్ పెట్టుకున్న అతను ఉదయం సాయంత్రం పనిచేసిన పనిని నోట్ చేసుకొని కంప్లీట్ గా రిపోర్టింగ్ రాసుకుంటాను. ఎందుకంటే ఆయనకి ఏ ప్యాకేజ్ లో ఎంత అమౌంట్ వస్తుంది అన్ని తెలుస్తాయి అనమాట. అదే విధంగా ఆయన 10-20 వేలు సంపాదిస్తారు నెలకి. మనము లక్షల రూపాయలు వారం సంపాదించాలంటే, రోజు సంపాదించాలంటే మన రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఎవరికి ఫాలోఅప్ చేస్తామో రిపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా డైలీ క్లోజింగ్ బీవీస్ రిపోర్ట్ అనమాట. ఎన్ని బిజినెస్ వాల్యూమ్స్ ఈ రోజు క్లోజ్ చేశాను, 20 బిజినెస్ వాల్యూమ్ చేశానా, 100 చేశానా, 200 చేశానా, 1000 చేశానా. సో స్టార్ట్ చేసినట్లయితే స్టార్టింగ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కరెక్ట్ స్టార్ట్ అయిందంటే మీరు కరెక్ట్ స్టార్టింగ్ ఈజ్ హాఫ్ డన్ అనమాట. అంటే సగం మీరు కరెక్ట్ గా పనిచేయడం స్టార్ట్ చేస్తే సగం అయిపోయినట్టు లెక్క అనమాట. సో మీ డైలీ క్లోజింగ్ రిపోర్ట్ లో ఎన్ని బీవీస్ క్లోజ్ చేస్తారో చెప్పండి క్లియర్ గా అప్లైన్ తో పాటుగా. సో నిజంగా మీరు బిజినెస్ లో ఆర్ యూ సీరియస్ అబౌట్ యువర్ ఓన్ లైఫ్, మీ సొంత లైఫ్ గురించి మీకు చాలా టెన్షన్ ఉన్నట్లయితే, మీకు ఇంపార్టెంట్ అయినట్లయితే ఇవన్నీ మీరు చేసి తీరాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ సక్సెస్ కావాలంటే ఒక చిన్న ఫార్ములా మీకు డిస్కస్ చేస్తానండి. ఇది కొన్ని లక్షల మంది ప్రపంచంలో ఫాలో చేసి సక్సెస్ అయ్యారు, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా దీన్ని 100% 90 days ఫార్ములాని ఫాలో చేస్తాను. మీకు సక్సెస్ కావాలంటే మీకు వారానికి 10,000 రూపాయలు ఈవెన్ కొత్త పర్సన్ కూడా జాయిన్ అయ్యి కావాలనుకుంటే 3 నెలల తర్వాత 90 రోజుల తర్వాత ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. కానీ కొన్ని ఫాలో చేయాల్సిందే. సో 90 days ఫార్ములా ఏంటంటే డైలీ 1 ప్లాన్. ఏ విధంగా అయితే చూడండి, టీ కప్ ఉంది, ఏ విధంగా అయితే 90% పీపుల్ టీ హ్యాబిట్ ఉంటుందో మార్నింగ్ లెగ్గానే టీ తాగుతారు. సో నాకు కూడా బెడ్ టీ అలవాటు అనమాట, తాగుతాం. అదే విధంగా ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మీరు కంపల్సరీగా డైలీ మినిమం ఒక ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ ఒక ప్లాన్ ఇవ్వడం ఒక రోజు మిస్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఒక 1 month లో అంటే 90 రోజుల్లో 30 రోజులు ఎవ్రీడే ప్లాన్ అయింది, 31వ రోజు మిస్ అయింది. సో మళ్ళీ మీరు మళ్ళీ మొదటి రోజు నుంచి లెక్క పెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఇమాందారిగా అంటే ఆనెస్టీగా నిజాయితీగా ఒప్పుకొని ఖచ్చితంగా మీరు ఫాలో చేయాల్సిందే. చేసినట్లయితే సక్సెస్ మీ ఒళ్ళో ఉంటుంది. ఒకటి అయిపోయింది, డైలీ 1 ప్లాన్ కంప్లీట్ గా గుర్తుపెట్టుకోండి. రెండోది డైలీ రిపోర్ట్. అంటే రిపోర్ట్ ఇవ్వాలి. ఏ విధంగా మీరు అసలు నేను ఇందాక చెప్పిన రిపోర్ట్ కంప్లీట్ గా ఇవ్వాలి. ఏ విధంగా లిస్ట్ అవనివ్వండి, జూమ్ అటెండెన్స్ అవనివ్వండి, ప్లాన్స్ అవనివ్వండి, ఫాలోఅప్ అవనివ్వండి, క్లోజింగ్ బీవీస్ అవనివ్వండి, అది మీరు రిపోర్ట్ ఇస్తున్నారు. ఎవ్రీ డే మీరు రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఒక రోజు మిస్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి 90 రోజులు లెక్క పెట్టాలండి. ఎవరైతే తూచ తప్పకుండా పాటిస్తారో సక్సెస్ 100% అవుతారు. మూడోది ఏంటి, అప్లైన్ కాల్ చేయాలండి. అప్లైన్ కాల్ ఇస్ $1 million కాల్ అండి. అంటే మీకు ప్రతి ఒక్క కాల్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ కాల్ చేయొచ్చు అండి, మీ వైఫ్ కాల్ చేయొచ్చు, హస్బెండ్ కాల్ చేయొచ్చు, మదర్ కాల్ చేయొచ్చు, ఫాదర్ కాల్ చేయొచ్చు, ఫ్రెండ్స్ కాల్ చేయొచ్చు, బ్రదర్ కాల్ చేయొచ్చు, సిస్టర్ కాల్ చేయొచ్చు, ఎవరైనా కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్క కాల్ కు ఒక మీనింగ్ ఉంటుంది. అంటే కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది మనకి, కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది వాళ్ళకి. కానీ మీ అప్లైన్ కాల్ అనేది మీకు ఓన్లీ ప్రోగ్రెస్ ఇస్తుంది అన్నమాట. వాళ్ళు మీకు ఓన్లీ మీ సక్సెస్ ఆకాంక్షిస్తారు కాబట్టి, మీ సక్సెస్ వాళ్ళకి కావాలి కాబట్టి 100%. సో అప్లైన్ కి మీ డైలీ కాల్ చేసి మాట్లాడాలి. రిగార్డింగ్ బిజినెస్, రిగార్డింగ్ టీమ్, రిగార్డింగ్ అప్లైన్ అన్ని కూడా మీరు మాట్లాడవచ్చు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ అండి, డైలీ కాల్ టు యువర్ టీమ్మేట్స్ అనమాట. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క రూపాయి నుంచి లక్షలు కావాలి సంపాదించాలంటే, మీ కెరియర్ ని దీంట్లో సంపాదించుకోవాలనుకుంటే, కోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటే, మీకు ముందు ఏదైతే చెప్పానో మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ విత్ సెక్యూరిటీ, ఇవన్నీ కావాలనుకుంటే మీ టీమ్ కి కూడా మీరు కాల్ చేయాలి. మీకు 2 పిల్లలు 3 పిల్లలు అనుకుందాం, లేదా ఒక పాప కానీ బాబు అనుకుందాం. వాళ్ళకి కష్టపడి పెంచి పోషిస్తే రేపు పొద్దున మనకి ఫుడ్ పెడతారని గ్యారంటీ లేదండి. కానీ సేఫ్ షాప్ లో మీతో పర్సన్ జాయిన్ అయితే లైఫ్ అంతా ఆయన ఎంత పని చేస్తాడో ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళకి మీకు మినిమం 2.5 రూపీస్ మీకు వస్తాయండి. లెఫ్ట్ అయినా రైట్ అయినా ఎవరైనా అవనివ్వండి, ఈ రోజు కాకపోతే రేపని వస్తుంది. సో వాళ్ళకి అంత వాల్యూ ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు ఇవన్నీ ఫాలో చేస్తారో
ఆటోమేటిక్ గా మీ బిజినెస్ అనేది అవుతుందన్నమాట. ఇవన్నీ డ్రీమ్స్ మీకు ఫుల్ఫిల్ కావాలనుకుంటే నేను పైన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా మీరు పాటించినట్లయితే మీకు 100% సక్సెస్ అనేది మీకు వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా మీకు అవసరం లేదు. ఆ విధంగా మీకు